చెప్పదే లోకేష్ ఓ నాయకుడు కాదు, ఇతను నాయకత్వ లక్షణాలు లేవు, తండ్రి పేరు చెప్పుకొని వచ్చాడు, తండ్రి చాటు నుంచి వచ్చాడు, ఇతను పత్రం చేస్తే మేము భరించాలా, ఇతను ఆదేశాలు ఇస్తే మేము అమలు చేయాలా అనేవాళ్ళు అంట కదా మీరు. అంటే లోకేష్ నాకు ఎప్పుడు ఆదేశం ఇవ్వలేదు, కానీ నేను ఎప్పుడు లోకేష్ నాయకుడిగా నేను యాక్సెప్ట్ చేయాల. చంద్రబాబు నాయుడు వరకు నా యాక్సెప్టెన్స్ ఎప్పుడూ ఉంది, చివరి వరకు కూడా. ఎందుకంటే సరే ఓకే, డిఫరెన్సెస్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, అనేక డిఫరెన్స్లు ఉంటాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నలుగురు మధ్య నాలుగు ఆలోచన విధానాలు ఉంటాయి, నాలుగు డిఫరెన్స్లు ఉంటాయి. బట్ చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యావని, చంద్రబాబు నాయుడు గారు అనుభవం రీత్యావని, ఆయన రాజకీయ జీవితం 45 years సీనియర్టీ అవని ఎప్పుడు కూడా ఆయన నేను ఇది ఇచ్చాను. ఆయన నా లీడర్గా భావించాను ఆ పార్టీలో ఉన్నంతకాలం. లోకేష్ని అయితే ఏ రోజు నాకైతే అతను ఒక లీడర్ అని కానీ, అతను ఒక లీడర్ లాగా బిహేవ్ చేస్తాడని కానీ, అతను ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలడు అని కానీ నాకు ఎప్పుడు ఆ ఇంప్రెషన్ లేదు. అదే నేను చెప్పేవాడిని. ఆయన జాతీయ జనరల్ సెక్రటరీ, మంత్రి, ఎమ్మెల్సీగా పనిచేశారు. మీరు అంటారు ఓడిపోయాడు, నాతో పోటీ అయిందని. ఇప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీ నా సొంతం అనుకోండి, నేను మా శ్వేతకి ఇస్తాను, ముఖ్యమంత్రి పదవి ఇస్తాను, తప్పేం లేదు. ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా, పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. అందుకే కదా మంగళగిరిలో నేను తరిమి గెలిస్తేనే యాక్సెప్ట్ చేసినట్ట, గెలిస్తేనే యాక్సెప్ట్ చేసినట్ట. డెఫినెట్గా. ఇప్పుడు మీకు ఒకటేంటంటే నీ 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 తండ్రి పార్టీ, నీ తాతగారు పార్టీ పెట్టారు, నీ తండ్రి దాన్ని నడుపుతున్నాడు, నువ్వు ఏదైనా అవ్వచ్చు, కానీ నీకు విదిన్ ది పార్టీ కానీ అవుట్ ఆఫ్ ది పార్టీ కానీ నీకు యాక్సెప్టెన్స్ రావాలి. ఇప్పుడు నీకు నీ పార్టీ పదవుల కోసము, లేకపోతే నువ్వు ఇచ్చే ఆశపడి చాలామంది పనిచేయచ్చు, కానీ అట్లా మేము ఒక ఐడియాలజీ కోసం వచ్చిన వాళ్ళం, మా ప్రాంతం అభివృద్ధి కోసం, మా ప్రజల కోసం వచ్చిన వాళ్ళం. మేమైతే దాన్ని యాక్సెప్ట్ చేసే, అతను లీడర్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎప్పుడు, నేను బయటకు వచ్చే వరకు, మొదటి నుంచి చివరి వరకు కూడా ఎప్పుడు అతను నేను ఒక లీడర్గా భావించలేదు, భావించను కూడా. చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేశాను, ఆయన నాయకుడిగా నేను అంగీకరించానని చెప్తున్నారు కదా. ఢిల్లీ వస్తే చంద్రబాబు నాయుడికి ఎయిర్పోర్ట్లో బొకే ఇవ్వమని గల మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఆయన ఇస్తే ఎదిరించుకున్నారు, ఇవ్వను పో అన్నారు. అది మేమంతా చూసాం ఆ వీడియో. మరి ఎక్కడ గౌరవం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడికి? మనం మీ ఇంటర్వ్యూలో చెప్పాను కదా బొకే స్టోరీ, మళ్ళీ ఎందుకు రిపిటేషను సార్? బొకే స్టోరీ ఆయన మీదకి నేను ఆ బొకే తొయ్యలా. అది గల్లాకి నాకు జరిగినటువంటి అంతకుముందు ఒక 10 నిమిషాల ముందు జరిగినటువంటి కాన్వర్జేషన్లో అతను తెచ్చుకున్న బొకే అతను తెచ్చిన విషయాలు అతను ఇమ్మని చెప్పి ఇట్లా అంటుంది తప్ప నేనైతే ఆయన మీదకే బొకే తొయ్యను. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏమైంది ఆ రోజు డిస్కషన్లో ఏదో మా ఇద్దరికి మధ్యలో చిన్న డిస్కషన్ జరిగింది. ఆయన ఫోటో ఏదో నేను ఫేస్బుక్లో పెట్టలేదని ఏదో, ఆయన అంటే పార్లమెంటరీ పార్టీ లీడర్, ఆయన అదే పార్లమెంటరీ పార్టీ లీడర్, నేను నా ఫేస్బుక్ పోస్ట్లో ఆయన ఫోటో ఉండాలని కోరుకుని ఉంటాడు. కానీ నేను చెప్తున్నా కదా, నా లీడర్ ఒక్క చంద్రబాబు నాయుడు గారే, ఆయన వరకే నా ప్రయారిటీ ఉండేది. సో ఆ ప్రాసెస్లో ఏదో చిన్న అందరూ ఉన్నారు ఆ రోజు పబ్లిక్గానే, అంటే 5-6 ఎంపీలు ఉన్నారు, మన ఖమ్మంబాడి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, అందరి ముందే జరిగింది ఆ డిస్కషన్, అదేం సీక్రెట్ కాదు. బయటకు వచ్చాం, ఒక నిమిషంలో బయటకు వచ్చాం, సెలవు ఇస్తాంటే పాపం అతనికి కూడా ఏదో గిల్టీ ఫీలింగ్ ఉన్నట్టు లోపల, అనవసరంగా నానితో డిస్కషన్ పెట్టుకున్నాను, నాకు అందజేయబోయాడు. చివరున్నా నేను, సరే నువ్వు ఇవ్వని ఇట్లా అన్నా తప్ప నేను అది బొకే చంద్రబాబు నాయుడు గారి మీద తొయ్యలేదు. అది నేను ఎప్పుడు ఇవ్వడు. రేపు అపోజిషన్లో నేను వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ ఉన్నా కూడా అది జరగదు. అది నాన్నగారు, మీరు సుశిక్తులైన తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తానని చెప్పుకుంటారు. విజయవాడలో మీకు పదవి ఇవ్వండి, విజయవాడ బాగుండదు, విజయవాడ అభివృద్ధికి మీరే కావాలని కోరుకుంటారు. అలాంటి మీరు తెలుగుదేశం పార్టీలో ఉండగా మంగళగిరి టీడీపీ కార్యాలయం పైన వైసీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు మీరు పట్టించుకోలేదని, చంద్రబాబు నాయుడు ఇంటి మీద జోగి రమేష్ ఆధ్వర్యంలో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదంటారు. ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? అంటే అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎందుకు దాడి జరిగింది దాన్ని చెప్పండి, మీరు చెప్పాలి. మీరే ముఖ్యమంత్రి, ఒక పార్టీ కార్యాలయం ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్న పక్కన పెడితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీలో నువ్వు నీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి కూర్చుని బోషడికి ఆయన బూతులు తిడితే వాళ్ళ కార్యకర్తలకు కోపం రాదా? కోపం వస్తుందా రాదా? ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి పొజిషన్లో ఉంటే వెంటనే ఆ వ్యక్తిని పిలిచి ఏదైతే అన్నాడో ముందు నువ్వు అదే ప్రెస్ రూమ్లో కూర్చుని ముందు క్షమాపణ చెప్పు ముఖ్యమంత్రి అని చెప్పేవాడిని. అది సంస్కారం, అది మినిమం సంస్కారం చంద్రబాబు నాయుడు కోల్పెట్టారు ఆ రోజు. ఒకవేళ ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఎవరైనా తిడితే మీరు ఇదే సంస్కారం వ్యక్తం చేస్తారా? డెఫినెట్గా దాంట్లో తప్పే ఉంది. ఎవరినైనా సరే మనం కొంచెం వాల్యూస్, మోరల్స్ ఉండాలండి, ఎథిక్స్ ఉండాలి. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అనేదానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక్కొక్క ఆశయం ఉంటుంది. కొంతమంది కొన్ని రకాలుగా డబ్బు కోసం రావచ్చు, పదవుల కోసం రావచ్చు, లేకపోతే పవర్ ఎంజాయ్ చేయడం రావచ్చు. నాలాంటి వ్యక్తుల మటుకి
ఆ ప్రిన్సిపల్స్ మీద, వాల్యూస్ మీద, ఆ మోరల్స్ మీద నడుస్తాం. ఓకే, మంగళగిరికి రీజన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదని. నేను లేను ఆ రోజు ఊళ్ళో, నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా. అయినా కూడా నేనేం రౌడీని కొన్నాను కాదు, అది చూసుకోవాల్సిన పోలీసులు. ఆయన ఇంటి మీదకి వెళ్తే అక్కడ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఆయన వాళ్ళంతా ఉంటారు. ఆయన వెళ్ళి నేను రౌడీజం చేయలేను కదా, నేను వెళ్ళి కొట్టాలి అప్పుడు. కానీ మోరల్గా తెలుగుదేశం కాదండి, పార్టీకి నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఒక మాజీ సీఎం ఇంటికి వెళ్ళాడు, ఆయన ఎవరో ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఏమన్నా కదా, స్పెషల్ ప్రొటెక్షన్ దాంట్లో ఉన్నాడా లేదా? నిజంగా ఎవరన్నా వెళ్ళి ఆయన ఇంటి మీదకి వెళ్తే కాల్చేవతలు పడేస్తారు ఆయన మీద, అవునా కదా? నేనేమైనా గోండానా, నేనేమైనా రౌడీనా, వెళ్ళి నేనేమన్నా అక్కడ నుంచోనా? విజయవాడ అంతా మీ కంట్రోల్లో ఉంటుందని చెప్తాను. కంట్రోల్ అంటే నేనేం రౌడీని కూడా కాదు కదా. మీరు ఎప్పుడు నేను మంచితనంతో కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, చూసారా? నిలువరించవచ్చు. కంట్రోల్ అంటే వేరు. ప్రజలు నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు. నేను అట్లాగే వాళ్ళని ఆత్మీయంగా చూసుకుంటాను అంతవరకే. కానీ నేను కంట్రోల్లో ఉంటుంది, నేను రౌడీని, నేను గోండాని, ఇదంతా నా అడ్డాన్ని నేను ఎప్పుడు చెప్పలేదు.